హాయ్ అండి, రంజిత్ కుమార్ టాక్స్ లో అప్లోడ్ చేసే పాడ్కాస్ట్ లోని బెస్ట్ ఇన్ఫర్మేషన్ ని రంజిత్ కుమార్ క్లిప్స్ ఛానల్ లో అప్లోడ్ చేస్తున్నాము. సో ఫుల్ పాడ్కాస్ట్ ని చూడాలనుకుంటే డూ చెక్అవుట్ రంజిత్ కుమార్ టాక్స్. అంటే ఇప్పుడు జనరల్ చాలా క్రైమ్ జరుగుతుంటాయి సార్, సైబర్ క్రైమ్స్ కానీ ఈ న్యూస్ లో అయిపోయిందంటే ఎక్కువ మేజర్ డార్క్ వెబ్ లో జరుగుతుంటాయి అంటారు సార్. అసలు ఈ డార్క్ వెబ్ అంటే ఏంటి సార్? అసలు ఎట్లా స్టార్ట్ అయింది? అసలు ఏం జరుగుతుంది? డార్క్ వెబ్ అనేది ఒక సపరేట్ వరల్డ్ అనుకోవాలి. ఇప్పుడు మనకి ఏదైతే గూగుల్, ఇప్పుడు ఏదైతే మనం చూస్తాం ఇంటర్నెట్ లో ఉండే ఒక డిజిటల్ వరల్డ్ ఏదైతే ఉందో అదంతా లీగల్. సో ఓన్లీ ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది. ఓకే, కానీ అన్ఆథరైజ్డ్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు మీరు వింటారు లైక్ డార్క్ వెబ్ లో లైక్ నార్కోటిక్స్ అని, డ్రగ్స్ అని, గన్స్ అని, లేకపోతే ఇంకా ఈ పర్టికులర్ గా ఏమంటారు లైక్ పోర్నోగ్రఫీస్ అని, ఇవన్నీ కూడా మొత్తం అది ఒక సపరేట్ వరల్డ్ డార్క్ వెబ్ అనేది. ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మొత్తం అందులోనే జరుగుతాయి. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మీకు కొన్ని డ్రగ్స్ సోల్ చేయడం కానీ, లేదా గన్స్ తెచ్చుకోవడం కానీ, పర్టికులర్ గా టెర్రరిస్టులు వాళ్ళు వీళ్ళందరూ వాడేది అంతా కూడా డార్క్ వెబ్ లోనే ఉంటుంది. అదొక సపరేట్ వరల్డ్, దానికంటూ ఐడెంటిటీ లేదు. అది సర్వర్ అనేది రొటేట్ అవుతూ ఉంటది కంటిన్యూగా. దానికంటూ ఒక స్పెషల్ గా ఒక సర్వర్ ఉండడం అట్లా ఏమీ లేదనమాట. సో కంటిన్యూగా దాని ఐడెంటిటీ చేంజ్ చేసుకుంటూ వెళ్తా ఉంటుంది. మనకి ఇప్పుడు వెబ్సైట్స్ ఓపెన్ చేయాలంటే google.com, facebook.com ఇలా ఉంటుంది. దీనికి ఒక ఐడెంటిటీ ఉంటుంది. ఇది ఎక్కడ కొన్నారు, ఈ డొమైన్ ఎక్కడ కొన్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంత తీయొచ్చు మనం. కానీ డార్క్ వెబ్ లో ఉండే వెబ్సైట్స్ కి ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ ఉండదు. ఎందుకంటే ఆనియన్ లింక్స్ అని ఒక ఉంటుంది. ఆ ఆనియన్ లింక్స్ తోని ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అది కూడా ఎన్క్రిప్టెడ్ హ్యాష్ వాల్యూ ఉంటుంది. మొత్తం వెబ్సైట్ కూడా కీప్ ఆన్ చేంజ్ అవుతూ ఉంటది అనమాట. దిస్ ఇస్ వాట్ కమ్స్ ఇన్ టు డార్క్ వెబ్. ఇందులో రెడ్ రూమ్స్ అనుకుని ఉంటాయి. రెడ్ రూమ్స్ గురించి విని ఉంటారు చాలా మంది. లైక్ ఎలా అంటే ఒక పర్సన్ తీసుకొచ్చి ఒక వీడియో పెట్టేసి వాడిని కట్ చేయడం కానీ, దానికి బెట్టింగ్ వేస్తా ఉంటారు కొంతమంది. సో ఇలాంటివి ఉంటాయి. ఎంత బెట్టింగ్ చేస్తే అంత టార్చర్ చూపిస్తా ఉంటారు పర్సన్స్ కి. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొంచెం. సో మీరు ఎగ్జాంపుల్ చెప్పాలంటే హిట్ మూవీ చూసారు, హిట్ 3 వచ్చింది కదా. సో దాంట్లో ఉంటది ఈ డార్క్ వెబ్ లోనే నడుస్తా ఉంటది అంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్ని కూడా. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ రెడ్ రూమ్స్ చెప్పాలంటే.